హలో బడీస్, వెల్కమ్ టు యూనిక్ సిస్టర్స్. ఇవాళకి మన సంక్రాంతి స్పెషల్ జంతికలు. దీన్నే కొంతమంది మురుకులు అని కూడా అంటారు. దీనికి పేర్లు వేరుగా ఉన్నట్టే చేసే విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. కొందరు చాలా రకాల పప్పులు వేసుకుని చేసుకుంటారు. నేనైతే సింపుల్గా రెండే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మసూర్ దాల్ కూడా వేసుకోండి. ఇంకా సాఫ్ట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. దీనికోసం ఒక పెద్ద సైజ్ కప్పుతో 4 కప్స్ బియ్యం తీసుకున్నా. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే చిన్న సైజ్ కప్తో తీసుకోండి. ఇప్పుడు 4 కప్స్ రైస్కి 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు శనగపప్పు వేసుకొని దీన్ని పౌడర్లా చేసుకోండి. నేను అన్నీ ఒకే సైజ్ కప్పుతో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని మధ్యలో గ్యాప్ చేసుకొని నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ నువ్వులే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను నల్ల నువ్వుల్ని కడిగి ఎండబెట్టి వేసుకున్నా కాబట్టి కొంచెం చూడడానికి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోండి. అలానే కొద్దిగా ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అందులోనే కొంచెం వాముని వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు పిండి బాగా కలిసాక పిండి మధ్యలో ఇలా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. కొంచెం లూజ్గానే చేసుకోండి. అప్పుడే జంతికలు వేసేటప్పుడు చేతులు నొప్పి పెట్టకుండా ఉంటాయి. పిండిని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోండి. ఇలా మొత్తం ఒక సైడ్కి పెట్టుకుంటే జంతికలు వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం జంతికలు వేసుకున్న మౌల్డ్ తీసుకొని లోపల బయట ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు చేతికి వాటర్ పెట్టుకుంటూ మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసి అందులో ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక రౌండ్గా పెద్ద సైజులో ఉన్న గరిటెని తీసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడే పిండి గరిటెకి అంటుకోకుండా నూనెలో వేయగానే పడుతుంది. ఇప్పుడు మీకు కావలసిన సైజులో ఇలా రౌండ్గా గరిటె పైన వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మీరు చేసుకున్న షేప్స్ వేసుకోండి. ఆ కడాయిలో మీకు ఎంత స్పేస్ వరకు సరిపోతుందో అంతవరకు వేసుకోండి. ఇప్పుడు జంతిక కొంచెం గట్టిపడ్డాక తిప్పుకోండి. ఇప్పుడు గట్టిపడ్డ వాటిని కొంచెం సైడ్కి తీసి ఆ స్పేస్లో ఇంకోటి వేసుకోండి. ఈలోగా మనం ఫస్ట్ వేసింది బాగా వేగుతుంది. దాన్ని పక్కకు తీసి ఇంకోటి అందులో వేసుకోండి. కలర్ మరీ బ్రౌన్గా వచ్చేంత వరకు ఉంచొద్దు. కొంచెం ఈ కలర్ వచ్చాక తీసేయండి. అంతేనండి, మన జంతికలు రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం.